అఖండాలో అవకాశం ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? మామూలుగా ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతూ ఉన్నాము. సినిమా ఆపర్చునిటీ వస్తుందనేది మేమైతే అనుకోలేదు. కానీ తమన్ సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరోజు మెసేజ్ చేశారు. ఇలా ఒక పాట ఉంది. ఏ సినిమా అని కూడా మాకు చెప్పలేదు. పాట ఉంది. మీతో ప్రాజెక్ట్ చేయాలి. చేస్తే బావుంటుంది అనుకుంటున్నాము. చేస్తారా అని పెట్టారు. సో వెంటనే కాల్ చేశాను. సార్ వాళ్ళ టీమ్ మెంబర్స్‌తో మాట్లాడాము. ఎవరు ఫస్ట్ ఆ మెసేజ్ చూసారు? నేనే. తను ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ నుంచి తను ఎండీ చేస్తుంది కాబట్టి కొంచెం బిజీగా హెక్టిక్‌గా ఉంది. సో ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవన్నీ కూడా నేనే రీల్స్ అప్‌లోడ్ చేయడం చేస్తున్నాను. అండ్ సార్ మెసేజ్ కూడా ఫస్ట్ నేనే చూసాను. వెంటనే తనకు కాల్ చేసి చెప్పాను. అండ్ సార్ వాళ్ళ టీమ్ వాళ్ళతో మాట్లాడాను. వెంటనే నెక్స్ట్ డే వెళ్ళాము సార్ స్టూడియోకి. అండ్ యాక్చువల్లీ ఐడియా లేదు ఏం పాడుతున్నాం అనేది అయితే. బట్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు ఐడియా ఇచ్చారు. పాడాము. అద్భుతం. ఎన్ని టేకులు తీసుకున్నారా మీరు? మేమేం పాడతాము ఏంటి ఐడియా లేదు. లిరిక్ ఇచ్చారు. ట్యూన్ ఇలా ఉంటుంది అని అన్నారు. ఇంకా పాడమన్నారు. అది అంతా అట్లా అయిపోయింది అసలు. ఫస్ట్ తాండవం పాడాము. అఖండ తాండవం టైటిల్స్ మీద పడ్డది. ఆ తర్వాత హైందవం పాడిచ్చారు. సో 2 సాంగ్స్ అనేవి అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.